ప్రపంచంలోనే అత్యంత సంపన్న బిచ్చగాడు అనగానే డాలర్లు యాచిస్తూ అమెరికాలోనూ కెనడాలోనే ఉంటాడని అనుకోవద్దు. అతను పక్కా భారతీయుడు. ముంబై నివాసి భారత్ జైన్ అనే బిచ్చగాడు ఏడాదికి 7.5 కోట్లు సంపాదిస్తున్నాడట. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన బిచ్చగాడిగా గుర్తింపు పొందాడు. ఆయన తన యవ్వనం నుండి 40 సంవత్సరాల వరకు పైగా భిక్షాటన చేస్తున్నాడు. కేవలం భిక్షాటనతోనే 8 విల్లాలు, 18 అత్యాధునిక అపార్ట్మెంట్లు, ఒక విలాసవంతమైన హోటల్, 4 భార్యలతో కలిసి నివాసం ఉండటానికి బంగ్లాలు 2 సంపాదించాడు. ఇంతకాలం ఈ దందా గుట్టుగా సాగింది. కానీ ఇటీవల ముంబై విలాసవంతమైన ప్రాంతంలో 22 కోట్లు విలువ చేసే బంగ్లాను కొనుగోలు చేయడంతో ఐటీ శాఖ దృష్టి భరత్ జైన్ పైన పడింది. ఇక అక్కడి నుండి తీగలాగితే డొంకంతా కదిలింది. భారత్ జైన్ కేవలం మన భారతదేశంలోనే కాదు, మలేషియాలో, ఇండోనేషియాలో కూడా తన ముష్టి సామ్రాజ్యాన్ని విస్తరించాడు. భరత్ జైన్ ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఈ వృత్తిలోకి వచ్చిన వాడు కాదు. ఐఐఎం కోల్కతాలో బ్యాచిలర్స్ ఆఫ్ ఇంజనీరింగ్ పట్టభద్రుడైన భరత్ అక్కడ ర్యాంక్ హోల్డర్ కూడా. ప్రస్తుతానికైతే అతడు స్థాపించిన ఈ ముష్టి సామ్రాజ్యంలో దేశవ్యాప్తంగా 18,000 మంది బిచ్చగాళ్ళు పనిచేస్తున్నారు. భరత్ వద్ద పనిచేసే బిచ్చగాళ్లకు ఒక్కొక్కరికి ధారావీరిలో ఉండడానికి ఇల్లు, 3 పూటలు భోజనం సదుపాయాలు కూడా ఉన్నాయట. ఆయన సంస్థలో పనిచేసే బిచ్చగాళ్ళు అర్జనలో 20% భరత్ జైన్ ఖాతాలోకి వెళ్తుందట.